అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినాడే మన భారతదేశం సొంతం వచ్చినట్లు లెక్క అంటాడు మహాత్మా గాంధీ. కానీ మన దేశంలో సొంతం వచ్చి 76 ఏళ్ళు దాటినా సరే ఇంకా అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచి వెళ్ళడానికి వీళ్ళైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అని చాటి చెప్పిన సినిమా ఈ కానిస్టేబుల్. సో మన సొంతం రావాలంటే నిజాయితీగల ఆఫీసర్లు కావాలి. భారతదేశంలో ఎవరైనా సరే సుఖంగా ఆనందంగా ఉండాలంటే ఎక్స్టర్నల్ సౌరంటి కాపాడే జై జవాన్ జవాన్ కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలి. వాళ్ళ సాక్రిఫికేషన్తో ఉండాలి. వాళ్ళ సాక్రిఫికేషన్తో మనం ఎలా ఉంటున్నాం. ది సేమ్ టైం ఇంటర్నల్ సౌరంటి బాగుండాలంటే కానిస్టేబుల్ బాగుండాలి, పోలీస్ వ్యవస్థ బాగుండాలి, చట్టం బాగుండాలి. చట్టం తన పని తాను సమర్థవంతంగా చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల కొద్దిమంది అవినీతి అధికారుల వల్ల చట్టం తన పని తాను చేయకపోతే నిజాయితీగా కానిస్టేబుల్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, ఎనిబడి ఎల్స్ ఒక నిజాయితీగా కానిస్టేబుల్ ఎలా చేశాడు, ఒక ఆడదాని జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడైనా, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఏం న్యాయం చేశాడు అనే విషయంలో అమోఘంగా కానిస్టేబుల్ రోల్ని ప్రజెంట్ చేసేందుకు కథకుడు, దర్శకుడు ఆర్డినరీ వందనాలు చెప్తున్నాం. ఇక వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలి. గొప్ప దర్శకులు శేఖర్ కమ్ములు గారు, హీజ్ లైక్ ఋషికేశ్ ముఖర్జీ అండ్ గుల్జార్. ఎస్టిక్ వాల్యూస్ అంత గొప్ప తీసే గొప్ప దర్శకుడు శేఖర్ కమ్ములు గారు. ఆయన బంగారు చేతులతో ఇంట్రొడ్యూస్ చేశాడు ద హీరో వరుణ్ సందేశ్ గారిని అండ్ నిఖిల్ గారిని. వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా స్టార్స్ అయ్యారు. నిఖిల్ గారు ఈవేళ పాన్ ఇండియా హీరో దుమ్ము దులుపుతున్నాడు. అలాగే మన వరుణ్ సందేశ్ గారు కూడా హ్యాపీ డేస్తో కానీ కొత్త బంగారులతో కానీ అమోఘంగా దుమ్ము దులిపాడు. మళ్ళీ కానిస్టేబుల్తో అమోఘంగా దుమ్ము దులపాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. శబాష్. ఇప్పుడు ఇందాక వల్లి గారు చెప్పారు మీ క్యారెక్టర్ గురించి, మీరు వచ్చిన టైమింగ్ గురించి. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో అక్కడ ప్రొఫెషన్ బాగా వస్తుంది. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో 24 క్రాఫ్ట్స్ కూడా అందరం కూడా డిసిప్లిన్ ఉంటామో నిర్మాత బాగుంటాడు. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో వల్లి గారు చెప్పినట్టు మీ డిసిప్లిన్స్ విన్నామండి. సెల్యూట్. అందరూ కూడా గొప్ప పని చేశారండి. సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారితో పాటు అమ్మాయి హీరోయిన్ గారు వారికి పాప, వీళ్ళ బర్త్డే పాప, అమ్మకి పాపకి ఇంకో అమ్మ పాపకి హే పాప. సినిమా చూస్తుంటే నిజంగా మంచి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఆడుతుందని నేను నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా ఆ పాట ఓ భగవంతుడా, భగవంతుడు ఆ రామారావు బ్రహ్మాండం రాశారు. సమస్త విశ్వాన్ని సృష్టించాడు భగవంతుడు. ఓ సృష్టించిన భగవంతుడా, ఎందుకు ఈ వేళ నా కన్న కూతురు తీసుకెళ్ళిపోయావు, నీ రాతిగుండా ఆ నా తల్లి అడుగుతున్న విధానం నిజంగా లిరిక్లు చాలా గొప్పగా ఉంది. నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. నిజంగా చాలా బాగుంది పాట. చంద్రబోస్ గారు బ్రహ్మాండంగా రాశారు. బ్రహ్మాండంగా పాడాడు. రామారావు బ్రహ్మాండం రాశారు. అలా సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా బాగుందని కోరుకుంటూ, బాగుందని నేను ఫీల్ అవుతూ, బాగుండాలని కోరుకుంటూ, మంచి హిట్ అవ్వాలని, అందరికోసం శుభంగా జరగాలని, బలగం జగదీష్ గారు డబ్బు పెట్టిన నిర్మాత బాగుండాలి కాబట్టి వారికి టీంకి మళ్ళీ ఇంకా ఇలాంటి సినిమా సక్సెస్ అయ్యి ఇంకా ఇలాంటి సినిమా తీయడానికి శక్తిని ప్రసాదించాలని నేను ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. చంద్ర గారు రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా అనే చాలా గొప్ప పాట రాశాడు ఆయన. చాలా గొప్ప పాట. నాకు నా సినిమా పోరు తెలంగాణలో పెట్టా. నంది అవార్డు కూడా వచ్చింది దానికి. గొప్ప లిరికిస్ట్. మళ్ళీ తర్వాత అలాంటి పాట ఈ కానిస్టేబుల్లో మన రామారావు గారు రాయడం, చంద్రబోస్ గారు పాడడం జరిగింది. అంత గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఎ లాట్.